అయ్యా, మోడీ ప్రభుత్వం ఎంత గొప్పది, ఎంత అద్భుతంగా పనిచేయగలదు అనడానికి ఈ లెక్కలు జస్ట్ ఉదాహరణ అనమాట. నేను మళ్ళీ మర్చిపోతాను. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకి అందించాల్సిన వేతనాలు 12,000 కోట్ల చిల్లర బకాయిలు పెట్టేశారు. అలానే 11,000 కోట్ల చిల్లర ఈ యంత్రాలు పరికరాలు కొనుగోలుకి ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. ఇది అంతా మొత్తం బడ్జెట్లో 25% సమానం అన్నమాట. ఇది పైగా పోయిన సంవత్సరం తాలూకు లెక్కలు. దీనికి పోయి మన డిప్యూటీ సీఎం గారు ఈ రోజున మన రాష్ట్రంలో ఆయన గురించి ఎందుకు అనాలంటే ఆయన మోసాడు కాబట్టి మరి ఎన్నికలకు ముందు ఏమంటాడు, ఈ రోజున మా డబుల్ ఇంజిన్ సెక్టర్తో ఉపాధి హామీ పనులు చేస్తున్నాం, పంచాయతీలకు నిధులు ఇచ్చాం. ఏమిచ్చింది? ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం కిందనే అంటే ఏది రోజు మాస్టర్లు వేసుకుని కూలీలకు ఇవ్వాల్సిన దాంట్లోనే ఎంత బకాయిలు పెడితే దేశవ్యాప్తంగా ఇంకేంటి చేసేది. రెండవది ఈ సెస్ అంటే ప్రతి రంగంలో కొనుగోళ్ల మీద సెస్ అనేది వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆయిల్కి సంబంధించి ఎక్కువ ఉన్నాయి ఈ బకాయిలు. 3 లక్షల కోట్లకు పైగా సెస్ రూపంలో వసూలు చేసింది. ఇంతవరకు ఏ రంగాలకు పంపించాలో ఆ రంగాలకు పంపించకుండా దాని దగ్గర అట్టి పెట్టుకున్నారు. ఇది ఎవరి సొమ్ము చెప్పండి? ప్రజల దగ్గర నుంచి పీడించుకున్న సొమ్మే. మనకు తెలియదు కదా, ప్రతి బిల్లులో డీటెయిల్డ్గా బ్రేకప్ అంటారు. మనం కడుతున్నటువంటి ట్యాక్స్లో ఏది దేనికి పోతుంది అని గ్రంథాలయ సెస్ కూడా ఉంటుంది మన దగ్గర కట్టేదాట్లో. అవి ఇప్పుడు మొత్తంగా 3 లక్షల కోట్ల పైబడిన వాటిల్లో 2,69,000 కోట్లు ఐడిబిఆర్ మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 74లో ఏర్పాటు చేసినటువంటి ఆయిల్ డెవలప్మెంట్ బోర్డుకి 2,69,000 కోట్లు బకాయి పెట్టారు. సెస్ రూపంలో వసూలు చేసి అది దానికి ఇవ్వాల్సింది. అంటే ఇదంతా ఎవరి సొమ్ము అని ఎట్లా పెట్టారు? ఈ లెక్కల పక్కన పెడితే ఇంకొకటి ఉంది, అద్భుతమైందనమాట. అది గత 5 ఏళ్లలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెగ మాట్లాడుతుంటారు కదా, ముందు దీని గురించి మాట్లాడాలి కదా. గత 5 ఏళ్లలో కనీసం 3 లక్షల కోట్లు పైన, కనీసం నేను చెప్తుంది నెంబర్ 5 లక్షల కోట్ల వరకు ఉన్నట్టుంది. కార్పొరేట్ రుణాలని రద్దు చేసేసారట, రైట్ ఆఫ్. పైగా బిల్డప్ ఇస్తారు గట్టిగా అడిగితే. లేదు ఇది టెక్నికల్గా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో లాసు ప్రాఫిట్ కింద చూపించాల్సి వస్తుంది కాబట్టి రైట్ ఆఫ్ కింద పెట్టేస్తే ఈ 3 నెలల్లో మా ఆదాయం ఎంత, లాభం ఎంత అని చెప్పుకోవడానికి ఉంటుంది. అంతేగాని రావాల్సిన మొండి బకాయిల్ని కలిపితే ఇది ఎన్పిఎల్ కింద కనపడుతుంది, అందుకని టెక్నికల్గా పెట్టామని చెప్తామంటారు. అంత పుట్టదే. ఇంతవరకు రైట్ ఆఫ్ చేసిన రుణాల్లో ఎంతవరకు వసూలు చేయగలిగితే చెప్పండి. మన రైతుల తాలూకు రుణం ఏది, రుణమాఫీ చేశాము అని ఒక 25,000 కోట్లు కనుక చేశాము ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ చెబితే విరుచుకుపడుతుంది. వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి అందరూ ఇది రైతు రుణమాఫీ అనేది అంత మంచి పద్ధతి కాదు, మేము వ్యతిరేకం అని వీళ్ళు మాత్రం చేస్తారు. వెళ్ళిపోయి ఉత్తర రాష్ట్రాల్లో చేసేది వస్తారు హామీని. ఈ ద్వంద్వ వైఖరి, 2 నాలుకల వైఖరి అంటే ఇదే అన్నమాట. ఎలా చేశారు ఇంత రుణమాఫీలు? కార్పొరేట్ బ్యాంకులు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ కార్పొరేట్లకి చేస్తుంటే ఏం చేస్తున్నారు? నేను ఒక 2 లక్షలు లోన్ తీసేసుకొని 1,50,000 కట్టేసి 50,000 కట్టలేకపోతే మాకు 50,000కి ఇంకొక 50,000 ఫైన్ వేసి మరీ వసూలు చేస్తాయే. మాకు ఎందుకు రైట్ ఆఫ్ చేయరు? ఎందుకంటే మేము కడుతుంటాం కాబట్టి. కట్టనోడి ఎగదొప్పుతారా? వాడు పోయి విజయమాల్య పోయి 5,000 కోట్లు నేను కడదామన్నాను, అరుణ్ జైట్లీనే సలహా ఇచ్చేసాడు వెళ్ళిపోమని, ఆయనకు కూడా తెలిసి నేను వెళ్తున్నట్టు అని మాట్లాడుతున్నాడు కదా. 5,000 కోట్లు కట్టడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ మీడియా హైప్ కోసం అని చెప్పి నా మీద మోసగాడి ముద్ర వేశారని చెప్తున్నాడు. వాళ్ళే మాత్రం రైట్ ఆఫ్ కింద రాసేస్తారా? ఎలా రాస్తారు రైట్ ఆఫ్ కింద? కుదిరే పని కాదు కదా అది. ఇంతంత లోన్లు ఇవ్వటము ఏది మేనేజర్లు, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, కిట్ ప్రోకోలు, నీకు అది నాకు ఇది, నేను నీ దాంట్లో వాట పెడతా, నువ్వు నాకు లోన్ ఇయ్యి, ఇలా తీర్చుకున్నాం మన రుణం, అలాగ తీరాలి మన రుణం అలాగ తీరాలి అంటూ వీడియో కానీ ఐసిఐసిఐ చందాకు వచ్చారు. ఎస్ బ్యాంకు రాణా, ఇంకొకరు డిహెచ్ఎఫ్ఎల్ లోన్లు, ఇలా కావాల్సినంత జనం డబ్బుల్ని లోన్ల రూపంలో ఇచ్చేసేసి తర్వాత రైట్ ఆఫ్ చేసేసి తర్వాత వాడి ఆస్తులను కూడా మళ్ళీ స్పెషల్గా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల పేరిట వీళ్ళే ఈ బ్యాంక్ మేనేజర్లే బయటికి వెళ్ళిపోయి ఒక సంస్థ పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మళ్ళీ ఈ మొండి బకాయిల్ని వేలం వేస్తున్నాం అని చెప్పి వాళ్లే కొనుగోలు చేసి తిరిగి మళ్ళీ ఎవడైతే అది స్థాపించాడో వాడి దగ్గర చేరుస్తున్నారే. ఇవన్నీ అసలు మామూలు జనాలకు తెలుసా? ఎంతసేపు ఈ లక్కీ భాస్కర్లు, తొక్కల భాస్కర్ సినిమాలు తీయటమే కానీ ఏమన్నా తెలుసా అసలు? ఇంత దారుణం జరుగుతుంటే డబుల్ ఇంజన్ సర్కార్, సూపర్ సర్కార్ అంటూ కూర్చోవాలి మేము. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బకాయిలు ఎంత ఉంది అడుగయ్యా పవన్ కళ్యాణ్, అడుగు. చంద్రబాబు గారు ఎటు అడగలేరు కదా. పైగా ఆయన కూడా పెద్ద కామెంట్ పెడుతున్నాడు, చంద్రబాబు మీదే ఆధారపడి ఉందంటే ఇండియా.
ఏంటి ఆధారపడి ఉండేది? ఒక్కసారి కన్నెర్ర కనుక చేశారంటే పైనుంచి కింద దాకా మొత్తం చక్కర్లు కొట్టాల్సి వస్తుంది. నాకు అలా ఉంది హెల్త్, నాకు ఇలా ఉంది హెల్త్ అని చెప్పి మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే కదా నోరు మూసుకుని ఉంది, ఏది ఇస్తే అది తీసుకొని సంతోషపడతా ఉంది. నేనేదో సెమీ కండక్టర్ యూనిట్ పెట్టారు అని కానీ నేను నిజమే అనుకొని పెట్టేసా, మంచి గుడ్ న్యూస్ కదా అని చెప్పేసి. దాని గురించి వేరే వీడియో చేస్తా. బాయ్.